తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం, కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం, ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం, మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ క్లబ్, చెంచుపేట, తెనాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం, నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం, భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. యేసయ్య నామములో మీకు వందనాలు తెలియపరుస్తా ఉన్నాను. ప్రియులరా, ఈ దినం కొరకు దేవుడు సిద్ధపరిచిన వాగ్దానాన్ని మనం స్వాధీనపరచుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి మలాకి 3వ అధ్యాయము 11వ వచనం ద్వారా దేవుడు మీ కుటుంబాన్ని దర్శిస్తూ ఉన్నారు. నోట్ చేసుకోండి. మలాకి 3వ అధ్యాయము 11వ వచనం. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను, అవి మీ భూమి పంటను నాశనము చేయవు. మీ ద్రాక్ష చెట్లు ఆకాల ఫలములను రాల్ఫక ఇండునని సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుచున్నాడు. ఈ పరిశుద్ధ వాగ్దానంలో ఏంటంటే, మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను. ఆమేన్. ఈరోజు ఒక ప్రత్యేకంగానే ప్రభు మీతో మాట్లాడుతూ ఉన్నారు. మీ పంటను తినివేయి పురుగులను నేను గద్దించెదను. పంట పాడైపోతుంది, పురుగు పడుతుంది, చేతికొచ్చే పంట అంత నాశనం అయిపోతుంది అని ఎన్ని రకాల మందులు కొట్టినా అది పురుగు పోవట్లేదు. పంట నాశనం అయిపోతుంది, పెట్టుబడి ఎక్కువైపోతుంది, ఖర్చు ఎక్కువైపోతుంది, కానీ పంట తీయలేకపోతున్నాం. అయితే రొయ్యలు చచ్చిపోతున్నాయి, చేపలు పాడైపోతున్నాయి, దిగుబడి రావట్లేదు. ఏదో ఒక వ్యాధి అలా వస్తుంది, చేతికొచ్చిన దాకా ఉండేది పోతుందని ఏడుస్తున్నటువంటి పరిస్థితిలో నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. ఇక మీదట నీ భూమి పంటని పురుగు రాకుండా దేవుడు గద్దిస్తానని మాట్లాడుతున్నాడు. అంటే ఇక మీదట ఈరోజు గుర్తుపెట్టుకోండి, ఈ దినము, ఈ క్షణము నుండి ప్రత్యేకమైన ఆశీర్వాదం ఏంటంటే, మీ పంటను తిని పురుగును ఆయన గద్దిస్తున్నాడు. పురుగు అవతలకు పో, ఆ చేను మీద వెళ్ళకు, వారి కష్టార్జితాన్ని తినొద్దు. బహుశా నీ కష్టార్జితం, నీ పంట వడ్డీలు పాలైపోతుందేమో, లేకపోతే హాస్పిటల్ పాలైపోతుందేమో, పోలీస్ స్టేషన్లకి, కోర్టుల ఫీజులకి అన్యాక్రాంతంగా అయిపోతుందేమో, ఏం చేయాలి అర్థం కావట్లేదని ఏడుస్తున్నాయేమో. అయ్యో, నా భార్య బిడ్డలు అన్యాయం అయిపోతున్నారు, లేకపోతే నా భర్త అన్యాయం అయిపోతున్నాడు, మాకంతా ఇలా జరుగుతుంది, ఏదో ఒకటి వచ్చి నాశనం అయిపోతుంది. అలాగే ఇల్లు మారంగానే తేడా రాలేదు,
వాస్తు మార్చుకున్నాం, దిశ మార్చుకున్నాం, దశ రాలేదని అనుకుంటున్నావేమో. ఏది మారినా నీకు రాదు. ఈరోజు యేసు వైపు నువ్వు చూస్తున్నావు. ఆయన నీకు ఇచ్చిన గొప్ప కృప ఏంటంటే, నువ్వు ఆయన నమ్మినా నమ్మకపోయినా ఈరోజు ఒక వాగ్దానం నీకు ఇస్తున్నాడు. వాక్యం వెంటనే నీతోనే దేవుడు మాట్లాడుతున్నాడు. మీ పంటను తినివేయి పురుగును గద్దిస్తాను. అప్పుడు ఏమవుతుందంటే, మీ పంట విస్తారముగా, చూడండి ఎంత అద్భుతమైన మాట అంటే, అవి మీ భూమి పంటను నాశనం చేయవు గనుక మీ ద్రాక్ష చెట్లు ఆ కాల ఫలములను రాల్పకయుండును. ద్రాక్ష తోట రాలిపోదు, నిలబడుతుంది. గెలలు గెలలుగా కాసిన ద్రాక్ష తోట. ఒక అద్భుతమైనటువంటి ధర వస్తుంది, విస్తారమైన ధనము, దీవెనలు నీకు వస్తాయి. భయపడకు. ఇది నాశనం అయిపోతుంది, అది నాశనం అయిపోతుంది. కొబ్బరి తోటలాగా అయిపోయింది, అరటి తోటలాగా అయిపోయింది, పంటలాగా అయిపోయింది, మునిగిపోయింది, వరద వచ్చింది, కొట్టుకుపోయింది, అయిపోయింది చరిత్ర అని అనుకున్నావేమో. ఏమీ అయిపోలేదు. దేవుడు నీ పక్షముగా నిలబడ్డాడు. దేవుడు ఒక వాగ్దానం నీకు ఇస్తున్నాడు. మీ పంటను తినివేయి పురుగును గద్దిస్తున్నాడు. ఈరోజు మీ పంట, మీ ఆశీర్వాదాన్ని ఇక ఏ దుష్టుడు తినకుండా, ఏ దుష్టురాలు ముట్టుకోకుండా దేవుడు గద్దిస్తున్నాడు. గద్దింపుగా అది అవతలకు పారిపోతుంది అనమాట. ఇక మీదట మీ పంట, మీ దీవెన స్థిరముగా నిలబడుతుంది. ఆత్మ తోడుండుగాక. గాడ్ బ్లెస్ యూ. ఈ బాబు పేరు యేసురాజు. వీరు ఒంగోలు జిల్లా నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. ఈ అబ్బాయి పుట్టిన తర్వాత 3 సంవత్సరాల నుంచి తరచూ ఫిట్స్ వస్తూ ఉండేదండి. కనీసం గట్టిగా ఇలా ముట్టుకున్నా కూడా, ఒక దెబ్బ వేసినా కూడా ఫిట్స్లా వచ్చేసేది. ఎన్నో మందులు వాడారు, హాస్పిటల్స్ అవి తిరిగారు. ఎక్కడ చూపించినా కూడా ఆ అబ్బాయికి నయం కాలేదు. వారు అప్పుడు ఇక్కడ తైలాభిషేకం గురించి తెలుసుకొని ఇక్కడికి వస్తుంటే, వారు ఎప్పటి నుంచి అయితే ఇక్కడ తైలాభిషేకానికి రావడం మొదలుపెట్టారో దేవుడు అద్భుత రీతిగా ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడండి. వారు 4 నెలల నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్నారు. ఈ 4 నెలల్లో కూడా బాబుకి మళ్ళీ ఫిట్స్ అనేది రాలేదని వారు సాక్ష్యం చెప్తున్నారు. 3 సంవత్సరాల వయసు ఉన్నప్పటి నుంచి మొదలై 12 సంవత్సరాల వరకు అలా ఫిట్స్ వస్తూనే ఉండేది. ఇక్కడికి ఎప్పటి నుంచి అయితే వారు తైలాభిషేకానికి రావడం మొదలుపెట్టారో అప్పటి నుంచి, అభిషేకం తీసుకున్న దగ్గర నుంచి దేవుడు ఆ బిడ్డకి స్వస్థతనిచ్చాడు. ఫిట్స్ అనేది రావట్లేదని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన. సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్ స్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మెర్సీ నెల్లూరు నుంచి ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారండి. గతంలో నెల్లూరులో తైలాభిషేకం జరిగినప్పుడు అక్కడికి వారు వెళ్తూ ఉండేవారు. వారు గతంలో ఒక ఇంటిలో రెంట్కున్న ఇల్లు అదే వాళ్ళు అమ్ముతామని చెప్పడం జరిగిందండి. కానీ అప్పటికి వారి దగ్గర ఆ ఇల్లు కొనడానికి సరిపడా డబ్బులు కానీ అటువంటి ఆలోచన కానీ వారికి లేదు. కానీ వారు అక్కడ తైలాభిషేకానికి వచ్చి దైవజనులతో చెప్పారు, ఇలా ఇల్లు అమ్ముతున్నారు, 29 లక్షలు విలువ చెప్తున్నారని దైవజనులకి చెప్పినప్పుడు దైవజనులు చెప్పారు, మీరు కొంటారు పొండి అని అన్నారు. అంటే వారు ఆశ్చర్యపోయారనమాట. అంటే వారి దగ్గర అంత అమౌంట్ అది లేకపోవడంతో వారు కంగారు పడ్డారు. కానీ దైవజనులు అయితే మీరు తప్పకుండా ఆ ఇల్లు కొంటారు అని చెప్పడం జరిగిందండి. జరిగినప్పుడు వారు అలానే ప్రయత్నం చేస్తుండగా వారి కొంత అమౌంట్కి వారికి లోన్ రావడం జరిగింది. వారు ఆ ఇంటికి సరిపడా డబ్బులు ఇవ్వడానికి 3 నెలలు టైం ఇచ్చారు. టైం ఇచ్చినప్పటికీ కొంత అమౌంట్ లోన్ వచ్చింది. ఆ మిగిలిన అమౌంట్ కోసం వారు బయట వారి దగ్గర ఎంతమంది దగ్గర ప్రయత్నం చేసినా
ఆయన గతంలో సహాయం చేసిన వారి దగ్గర కూడా అడిగినప్పటికీ వారు సహాయం చేయలేక ఆయన కొంటామా కొనమా అనే స్థితిలో ఉన్నప్పుడు దేవుడు వారి పట్ల కార్యం చేసి ద్వారాలు తెరిచారు. ద్వారాలు తెరిచి బయట వారి దగ్గర కాకుండా వాళ్ళ ఇంట్లోనే వాళ్ళ బంధువుల ద్వారానే దేవుడు సహాయం చేశారని, ఆ అమౌంట్ అంతా సమకూడి ఆ ఇంటికి సరిపడా డబ్బులు వారు ఇచ్చి ఆ ఇల్లును వారు స్వాధీనం చేసుకోవడానికి దేవుడు కృప చూపించారని గత నెలలో ఏప్రిల్ నెలలో వారు ఆ గృహాల్లోకి వెళ్ళడం జరిగింది. తీసుకొని దేవుడు చేసిన ఈ కార్యం బట్టి దేవునికి మహిమ కలుగును గాక. అలానే వారు చెప్తున్న సాక్ష్యం ఏంటంటే, వారు మార్చి నెలలో హైదరాబాద్ వచ్చారు. అప్పటికి వారికి డబ్బులు సమకూడలేదు. ఇలా మేము ఇచ్చిన డబ్బులు కూడా తిరిగి వారు ఇవ్వనంటున్నారు అయ్యగారు, మేము వాళ్ళు చెప్పిన టైంలోపు మొత్తం అమౌంట్ కట్టకపోతే తిరిగి ఇవ్వమంటున్నారని వారు చెప్పినప్పుడు ఆ దైవజనులు మళ్ళీ అదే మాట అన్నారు. లేదు, మీరు ఆ ఇల్లు కొంటారు, మీకే వస్తుంది, వెళ్ళండి అని మళ్ళీ అదే మాట చెప్పారని చెప్తే వారి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుని దేవుడు చేసిన కార్యం బట్టి వారి బంధువుల దగ్గర నుంచి వారికి సహాయం రావడం, ఆ డబ్బులు వారికి ఇవ్వడం, ఆ గృహాన్ని వారు స్వాధీనం చేసుకోవడానికి దేవుడు సహాయం చేశారండి. అలానే మెర్సీ గారు కూడా ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతూ ఉండేవారు. పైల్స్ ప్రాబ్లమ్స్తో బాధపడుతుండగా తను ఎన్నో రోజుల నుంచి బాధపడుతూ ఆ వీడియోస్ అవి చూసి కొంతమంది అది కొన్ని రోజులకి క్యాన్సర్గా మారుతుంది అలా అని చెప్తున్నవి అవన్నీ చూసి చాలా భయపడుతూ ఉండేవారు. దైవజనులతో ఇలా చెప్పి ప్రార్థన చేయించుకున్నప్పుడు నీకు ఏమీ ఉండదు, మొత్తం పోతుంది అని దైవజనులు నీవు బాగుపడతావరా అని ప్రార్థన చేసి పంపించారు. పంపించినప్పుడు తను ఇక్కడి నుంచి తీసుకెళ్ళి నా ప్రార్థన నూనె తను వేసుకుంటున్న మందులతో పాటు నోట్లో వేసుకుని తన గాయాలపైన రాసుకుని ప్రార్థన చేసుకుంటూ ఉండగా దేవుడు తనకి పూర్తయిన స్వస్థతనిచ్చాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. దేవుడు వీరి జీవితంలో చేసిన ఈ కార్యాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్ ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ క్లబ్, చెంచుపేట, తెనాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. ఒంగోలు పక్కన ఎంగమొక్కపాలెం. 6 నెలల క్రితం నాకు క్యాన్సర్ అని చెప్పారు. అయ్యగారి కాడికి వచ్చి మొన్న ప్రార్థన చేసుకున్న ఆయన నాకు లేకుండా ఉంటే బాగుండా, మళ్ళీ వచ్చేలకు అనుకున్నా. మళ్ళీ వచ్చేలకే దేవుడు నాకు మేలు చేశాడు. నాకు ఇక లేదు అన్నాడు, తగ్గిపోయింది. దేవుడికి గొప్ప సూత్రాలు, వందనాలు. దేవుడు చేసిన మేలు అందరం మర్చిపోకూడదు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. పేరు కేజియా. వీరు సంతనూతలపాడు నుంచి ప్రకాశం జిల్లా ఇక్కడ ఒంగోలు తైలాభిషేకానికి వచ్చారండి.
గతంలో వారి కుమార్తె వివాహ విషయంలో ఆర్థికంగా కొంచెం ఇబ్బందిగా ఉన్నప్పుడు ఇక్కడ దైవజనుల దగ్గరికి వచ్చి వారు ప్రార్థన చేయించుకున్నప్పుడు దేవుడు తన వివాహ విషయంలో సహాయం చేశారు. ఆ వివాహం ఘనంగా జరిగిందని వారి సాక్ష్యం చెప్తున్నారు. అలానే వారి భర్త 22 సంవత్సరాల నుంచి తాగుడికి బానిసయి ఆయన చాలా ఇబ్బంది పెడుతూ ఉండేవారు. ఒకరోజు ఆయనకి ఆ త్రాగుడు వల్ల నోట్లోంచి రక్తం పడడం జరిగింది. అప్పుడు హాస్పిటల్లో తీసుకెళ్ళి జాయిన్ చేస్తే 2 నెలల వరకు ఆయన పరిస్థితి చెప్పలేము అని డాక్టర్స్ చెప్పారండి. తను ఇక్కడ తైలాభిషేకానికి వస్తున్న దాన్ని బట్టి ఇక్కడి నుంచి తీసుకుని వెళ్ళిన అభిషేక నూనె ఆయన నోట్లో వేసి తన ప్రార్థన చేసినప్పుడు దేవుడు అద్భుత రీతిగా 2 నెలల వరకు పరిస్థితి చెప్పలేనన్న స్థితి నుంచి స్వస్థతనిచ్చి 3 రోజుల్లోనే ఆయనని దేవుడు లేవనెత్తాడండి. ఆ మరణ పడకపై నుంచి లేపాడని వారు చెప్తున్నారు. అలానే వారి కుమార్తె మొదట గర్భిణీగా ఉన్నప్పుడు తన కడుపులో ఉన్న శిశువుకి గ్రోత్ అది సరిగా లేదు, ఎలా పుడుతుందో చెప్పలేమని డాక్టర్స్ చెప్పారు. తను ఇక్కడి నుంచి తీసుకెళ్ళిన ప్రార్థన నూనె రోజు తన కడుపు పైన రాసి వారు ప్రార్థన చేసుకుంటుండగా దేవుడు చక్కని ఆరోగ్యమైన కుమార్తెను వారికి అనుగ్రహించారండి. అలానే రెండోసారి కూడా తన కుమార్తెకు అబ్బాయి కావాలని దైవజనుల దగ్గర అడిగి ప్రార్థన చేయించుకుని ఫలం తీసుకొని వెళ్ళారు. దైవజనులు ప్రార్థన చేసిన విధంగా కొడుకు పుట్టాడని సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ క్లబ్, చెంచుపేట, తెనాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. త్రోవకుంట ఒంగోలు నుంచి ఇక్కడ తైలాభిషేకానికి వచ్చారు. గత సంవత్సరం ఆగస్టు నెలలో బీపీ షుగర్ వచ్చి మాట కూడా పడిపోయింది. అప్పుడు ఇక్కడ ప్రార్థనా శక్తి తైలాభిషేకం గురించి విని వారు ఇక్కడికి రావడం జరిగింది. వచ్చిన తర్వాత అభిషేకం తీసుకున్న తర్వాత దేవుడు ఆరోగ్యం ఇచ్చాడని చెప్తున్నారు. అలానే వారి కుమారుడు కూడా ఆటో నడుపుతూ ఉంటాడు. ఒకరోజు భయంకరమైన యాక్సిడెంట్ అయ్యి ఆటోలో ఉన్నవారు ఎవరు బ్రతకలేదు, కానీ వారి కొడుకుకి చిన్న దెబ్బ కూడా తగలకుండా దేవుడు కాపుదలనిచ్చాడని వారి సాక్ష్యం చెప్తున్నారు. ఈ సాక్ష్యం దేవుడు దీవించునుగాక. ఆమె. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్యా థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ మంగళవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. అయ్యా, నేను చెప్పబోయే సాక్ష్యం ఏంటంటే, మాది ఉయ్యూరు, మాది రాజేందర్ కాలనీ. నా పేరు హసీనా. మేము ముస్లిమ్స్. నా బిడ్డ ఒక 15 లక్షల అప్పుల్లో ఉన్నప్పుడు మేము ఎంతో బాధల్లో ఉన్నాము. మొదటి నెలలో విజయవాడకు వెళ్ళాను. నేను వెళ్ళి 2వ నెలలో మా బాబుని తీసుకెళ్ళాను.
ఆశ్చర్యకరంగా నా బిడ్డ 15 లక్షలు అప్పు అనే ఊబిలో ఉన్నప్పుడు నా బిడ్డని దేవుడు ఆశ్చర్యకరంగా 3 లక్షల అప్పుకు తీర్చాడు. ఇప్పటికీ 8 నెలలు. కానీ మేము ఎక్కడ అప్పు చేయలేదు, వేరే ఏ స్థలము అమ్మలేదు, ఏ పొలము అమ్మలేదు. కానీ దేవుడు నా బిడ్డకి గొప్పగా ఆయన చేసేది టాపీ పని, ఎన్నో వర్కులు ఇచ్చి అప్పు తీర్చాడు. ఇంకొక చిన్న సాక్ష్యం, మా ఇంటి దగ్గర ఒక బీటెక్ 3rd ఇయర్ చదివే బాబుకి క్యాన్సర్ వచ్చింది. ఆ బాబు ఎన్ని హాస్పిటల్ తిరిగినా ఇంక ఈ బాబు బతకడో తీసుకెళ్ళిపోండి అన్నారు. వాళ్ళు ముస్లిమ్సే. నేను దగ్గరికి వెళ్ళి ధైర్యం చేసి చెప్పా, ఎవరు ఏదన్నా అనుకోండి, మనల్ని బతికించే దేవుడు యేసయ్యే, మనం వెళ్దాం అక్కడికి అంటే, అక్క నేను రాలేను, నువ్వు ప్రేయర్ ఆయిల్ తెచ్చివ్వు అని, నాకు కనుక నా బిడ్డ బతికితే నేను వచ్చి సాక్ష్యం చెప్పుకుంటానంది. తనకి పోయిన నెలలో నేను ఆయిల్ తీసుకెళ్ళి ఇచ్చాను. ఇచ్చినప్పుడు తను ఈరోజు ఆ బిడ్డకి క్యాన్సర్ తగ్గిపోయి నిన్న రాత్రి జరిగిన విషయం, బండి వేసుకొని మా ఇంటికి వచ్చాడు ఆ బాబు. చూడండి, ప్రార్థన యేసు రక్తంగా దేవుడు మార్చి అద్భుతమైన స్వస్థత ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగును గాక. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటివెల్లి రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం. సమయం ఉదయం 8 గంటల నుండి. స్థలం ఎస్ఆర్ గార్డెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 బుధవారం. సమయం ఉదయం 9 గంటల నుండి. స్థలం రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ క్లబ్, చెంచుపేట, తెనాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల. సమయం ఉదయం 10 గంటలకు. స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల. భీమవరం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 29 గురువారం భీమవరం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం నిర్మలాదేవి ఫంక్షన్ హాల్, జువ్వలపాలెం రోడ్, పెద్దమిరం, భీమవరం. నా పేరు లూదియా. నేను పెద్దతుమ్ముడి నుంచి వచ్చాను. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నాకు 2 ఆడపిల్లలు, నా పెద్ద పిల్లకి 2 ఆడపిల్లలు. చిన్న పాపకు పెళ్ళయింది. పెళ్ళైన కాడి నుంచి కూడా చాలా సమస్యలు. ఒకసారి నేను విజయవాడ వచ్చి కూడా అక్కడ సాక్ష్యం చెప్పాను. నేనైతే 99% మునిగిపోయాను యేసయ్యా అని కూడా చెప్పాను. చెప్పినప్పుడు అప్పటి నుంచి కూడా 8 తైలాభిషేకాలకి నేను వస్తూనే ఉన్నాను. ఏలూరు, విజయవాడ, ఇక్కడ దగ్గరే కాబట్టి ఇక్కడ కూడా వచ్చాను. వచ్చినప్పుడు దేవుడు 99% మునిగిపోయాను అన్నాను. ఇప్పుడైతే నేను 99% నన్ను లేవనెత్తాడు. ఇంకొక సమస్య ఉంది. నా చిన్న కుమార్తె కాపురం పోయిద్దయ్యా, బిడ్డనివ్వయ్యా అని వచ్చాను నేను ఏలూరు. నా చిన్న కుమార్తెకి గర్భఫలం ఇచ్చారు. ఈరోజైతే అయ్యగారు నీకేం కావాలమ్మా అని అడిగారు. అయినా దేవుడి కృప, నాకైతే నా బిడ్డకు బాబు కావాలయ్యా అని అడిగాను. దేవుడు ఇచ్చారనే నేను నమ్ముచున్నాను. ఇస్తారులే పోమ్మా అన్నారు. ఆ మాట నా జీవితంలో ఎంతో మేలు. నా బిడ్డని తీసుకుని, ఆ బాబుని తీసుకుని మరలా వచ్చి నేను సాక్ష్యం చెప్పి స్పాన్సర్ చేసుకుంటాను. దేవుడు ఎంతగానో మేలు చేశాడు. నన్ను 99% నేను మునిగిపోయాను అన్నప్పుడు నన్ను 99% నన్ను రక్షించాడు. ఈ చిన్న సాక్ష్యం దేవుడు దీవించునుగా. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆదివారపు ఆరాధన సమయం ఉదయం 8:30 గంటల నుండి. స్థలం వైస్రాయ్ గార్డెన్స్, జుబ్లీ బస్టాండ్ ఎదురుగా, సికింద్రాబాద్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 4 కుకట్పల్లి ఆదివారం. సమయం సాయంత్రం 5:30 స్థలం ఎన్ఆర్సీ గార్డెన్, ముసాపేట్, కుకట్పల్లి. తాడేపల్లిగూడెం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల మొదటి బుధవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. ఎన్కే హైవే గ్రౌండ్స్, ఆటోనగర్, గూడెం హైవే బైపాస్ రోడ్, తాడేపల్లిగూడెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ గురువారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం సుబ్బలక్ష్మి కళ్యాణ మండపం, రైల్వే న్యూ కాలనీ, శ్రీకన్య థియేటర్, విశాఖపట్నం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శుక్రవారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కాపు కళ్యాణ మండపం, ఎన్ఎఫ్సిఎల్ రోడ్, ఆర్టీఓ ఆఫీస్ పక్కన, ఆర్ఆర్ నగర్, కాకినాడ. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ శనివారం. సమయం ఉదయం 10 గంటల నుండి. స్థలం కూరగాయల మార్కెట్ ఎదురుగా, గవర్నమెంట్ డిగ్రీ కాలేజ్ రోడ్, రావులపాలెం. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన
ప్రతి నెల 2వ మంగళవారం సమయం ఉదయం 10 గంటల నుండి శ్రీ కన్వెన్షన్ హాల్, సిఆర్ రెడ్డి విమెన్స్ కాలేజ్, వట్లూరు, ఏలూరు. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ప్రతి నెల 2వ బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం ఎయిర్పోర్ట్ రోడ్, క్వారీ మార్కెట్, రేణుక అపార్ట్మెంట్ దగ్గర, రాజమండ్రి. మా చైతన్యపురం అండి, కోరుకొలసేవారు. మా చిన్నపిల్లోడికి 6 నెలలు ఉన్నప్పుడు బొల్లి మచ్చల్లాగా కళ్ళు కాడ బొగ్గుల మీద వచ్చినాయండి. ఆయింట్మెంట్ అయ్యి రాసినా సరే తగ్గలేదండి. అయితే నేను ఇసాకయ్య గారి తైలము రాత్రి పడుకునేటప్పుడు పిల్లోడికి ఎక్కడుందో అక్కడ రాశానండి. ఓసారి ఇక్కడ సాక్ష్యం విన్నానండి. ఆల్రెడీ నేను బొల్లి మచ్చలు ఉన్న పిల్లోడికి తైలం తగ్గిందని. ఇసాకయ్య గారి తైలం రాయగానే కొన్ని రోజులకి ఆ మచ్చలు కలిసిపోయి మొహంలో కలిసిపోయినాయండి. దేవుడు ఎంతో గొప్ప కార్యం చేశాడండి. అలాగే మా ఆర్థిక విషయంలో కూడా దేవుడు చాలా గొప్ప కార్యం చేశాడండి. దేవుడిచ్చిన సాక్ష్యం దీవించును గాక. ఆమేన్. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 16 శుక్రవారం కడప సమయం ఉదయం 10 గంటల నుండి స్థలం మాధవి కన్వెన్షన్ హాల్, రాయచోటి వెళ్లే రోడ్, ఆర్టీఓ ఆఫీస్ ఎదురుగా, కడప. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 19 సోమవారం ఖమ్మం సమయం ఉదయం 8 గంటల నుండి స్థలం ఎస్ఆర్ కోడెన్స్, ఈనాడు ఆఫీస్, వైరా రోడ్, వెలుగుమట్ల, ఖమ్మం. మచిలీపట్నం పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 20 మంగళవారం మచిలీపట్నం సమయం ఉదయం 10 గంటలకు స్థలం రెవెన్యూ కళ్యాణ మండపం, జిల్లా కోర్టు రోడ్, మచిలీపట్నం. భీమవరం దగ్గర ఏమైనా పెళ్ళండి. మా పాపకి గర్భసంచిలో నీటి బుడగలను కంతులు వచ్చాయండి. ప్రార్థనా శక్తి తైలాభిషేకానికి వచ్చినప్పుడు తగ్గిపోతే కనుక తండ్రి సాక్ష్యం చెప్పుకుంటామని ఆ పాపకి నీటి బుడగలు కంతులు తగ్గిపోయినండి. ఆపరేషన్ పడుతుంది అన్నారు డాక్టర్ గారు. ఆపరేషన్ పడకుండా తగ్గిపోయిందండి. యేసయ్య నామానికి స్తుతి స్తోత్రాలు కలిగిన ఇసాకయ్య గారికి నిండు వందనాలండి. తెనాలి పరిసర ప్రాంత ప్రజలకు శుభవార్త. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 21 బుధవారం సమయం ఉదయం 9 గంటల నుండి స్థలం రాజేంద్ర ప్రసాద్ మెమోరియల్ క్లబ్, చెంచుపేట, తెనాలి. ప్రార్థనా శక్తి తైలాభిషేక ఆరాధన ఆగస్టు 24 శనివారం నంద్యాల సమయం ఉదయం 10 గంటలకు స్థలం శివ గార్డెన్ ఫంక్షన్ హాల్, మహానంది రోడ్, నంద్యాల.